ఇంకోటి మొన్న జరిగినటువంటి ఉగ్రవాదుల దాడుల్లో పాపం చాలా మంది కూడా చనిపోయారు, 20 మంది చనిపోయారన్న. వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నా? దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈ రోజు నేను లైవ్ చేశానన్నా. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. 4 ఉగ్రవాదులు కాశ్మీర్ లోనికి వచ్చారు. 26 మంది 28 మంది పర్యాటకుల్ని కాల్చి చంపారు. చనిపోయిన వాళ్ళు హిందువులు ఉన్నారు, క్రిస్టియన్ ఉన్నాడు, ముస్లిం కూడా ఉన్నారు. నేనేమంటున్నానంటే సరే వాళ్ళు వచ్చారు, కాల్చారు, చంపారు, అంత బాగానే ఉంది, కానీ అసలు వీళ్ళని ఎవరు రానిచ్చాడు ఫస్ట్ దేశానికి? దేశానికి భద్రతా దళాలు ఉంటాయి కదా సరిహద్దులో. అసలు పోయేటువంటి ప్రమాదం చీమ కూడా లోపడిపోదన్న, చీమ కూడా లోపడిపోదా కదా. ఎవడు రానిచ్చాడు? రానిచ్చిన వాడెవడు? రానిచ్చిన వాడిని కాపాడుతున్న వాడెవడు? కేంద్ర హోంమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలి. కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎలా వచ్చారు వాళ్ళు, ఎందుకు చనిపోయారు, ఇక్కడ భారత పౌరుల్ని చంపినటువంటి వాళ్ళు ఎలా వచ్చారు? ఆ విషయం నేను అడుగుతా ఉన్నాను, నాకు సమాధానం కావాలి. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయంగానే వాడుకుంటున్నారు, రాజకీయంగానే విధ్వంసం సృష్టిస్తున్నారన్న. వాస్తవానికి అక్కడ పోయేటువంటి ప్రమాదంలో కూడా అక్కడ చాలా సెక్యూరిటీ ఉంటుంది అన్న. 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత చాలా సెక్యూరిటీ ఉంటుంది. అక్కడికి చీమ కూడా పోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళందరూ కూడా లోపలికి పోయి కాల్ చేసేటువంటి ప్రమాదం ఉంది. ఇలా చాలామంది ఇలా హిందువులను చంపేసి, హిందూ టార్గెట్ని చేసి చంపేసినారు. అక్కడ వాడికి ఉగ్రవాది అంటే హిందువా, ముస్లిమా, క్రైస్తవా అని ఏం తెలియదన్న. మనం అన్న ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ గారు ఉక్కు గుండె కలిగిన నాయకుడు, అమిత్ షా గారు ఉక్కు గుండె కలిగిన నాయకులు. వీళ్ళు 100 రోజులు అంటే అక్కడ ఉంటారన్న. ఇప్పుడు వెళ్తారు వీళ్ళక జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిపోయి ఒక 100 రోజులు అక్కడ ఉండి పరిస్థితులన్నీ చక్కబరిచిగానే వెనక్కి రారన్న. అంత గొప్ప నాయకత్వం ఉంది. వెళ్ళిపోవాలి అర్జెంట్ గా. ప్రధానమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు వెళ్ళి జమ్మూ కాశ్మీర్ లో కూర్చొని ఒక 100 రోజులైనా సరే అక్కడ ఉండి పరిస్థితులన్నీ చక్కపరచాలని చెప్పి సీఎండీఎఫ్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్న థ్యాంక్ యూ అన్న, స్పందించినందుకు థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు అన్న. జై భీమ్ అన్న, ప్రైజ్ లాట్ అన్న. చూశారు కదా పాస్టర్ అజయ్ బాబు అన్న మాటలు చూసాము. పాస్టర్ అజయ్ బాబు అన్న ఏ విధంగా అయితే ఇబ్బందులు పడుతున్నాడో, పాస్టర్ అజయ్ బాబు అన్న ఏ విధంగా అయితే ఆయన బాధలు, ఏ విధంగా అయితే తనకున్నటువంటి థ్రెట్, ఏ విధమైనటువంటి మానసికమైనటువంటి బాధలు, కుటుంబ నేపథ్యంలో ఎంత భయంకరంగా గడుపుతున్నాడో ఇప్పటికైనా అర్థమైంది. దయచేసి క్రైస్తవ సమాజం అని అండగా నిలబడండి. మీరు ఈ లైవ్ను లక్షలాది మందికి షేర్ చేయండి, లక్షలాది మంది సబ్స్క్రైబ్ చేసుకోండి, లక్షలాది మంది చూడండి. ఎందుకోసం అంటే మీరు ఎంతమంది చూసినా ఇది మన టీవీ ఛానల్, ఇది మన పేపరు, మీరు ఎంతైనా ఓన్ చేసుకోండి. ఆత్మగౌరవ నినాదం జై భీమ్ టీవీ, ఆత్మగౌరవ నినాదం జై భీమ్ దినపత్రిక. ఇలా ఎవరైనా మాట్లాడుతున్నారో, ఎవరైనా చేస్తున్నారో ఇవ్వలేరు. అజయ్ బాబు అన్న నిజంగా ఎంత అద్భుతమైనటువంటి ఇంటెలెక్చువల్. మరో ప్రవీణ్ పగడాల్ లాంటి వ్యక్తి అజయ్ బాబు అన్న. ఆయన ప్రాణం పోద్దని తెలిసినప్పటికీ కూడా, ఆయన చంపేస్తారని తెలిసినప్పటికీ కూడా ఆయన క్రైస్తవ సమాజం కోసం కొట్లాడే గొంతుకాయండు. ఇప్పుడు కూడా కొట్లాడుతున్నాడు. బైబిల్ చదువుతూ, రాజ్యాంగం చదువుతూ, చట్టాలను చదువుతూ ఇప్పటికి కూడా ఆయన సాధన చేస్తున్నాడు. మరి అలాంటి వ్యక్తి బాధలు మనం విన్నాము, అలాంటి వ్యక్తి మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాము. మరి మనం అండగా నిలబడాలి కదా. 3వ తారీఖు జరిగేటువంటి ఏ అయితే హరిహర కళాభవన్లో జరిగేటువంటి ఏ అయితే మీటింగ్ ఉందో ఆ మీటింగ్కు లక్షలాది మంది రండి, ఐక్యంగా నిలబడండి, సంఘటితం అయిదాం, సమస్యను పరిష్కరిద్దాం. మనం అందరం ఒకటైతే సమస్య పరిష్కారం ఈజీగా సాధ్యమవుతుంది. అందరం ఒకటే నిలబడకపోతే మనం ఏం చేయలేం. మీరందరూ కూడా ఆర్థికంగా నిలబడండి. మీరు రానటువంటి ఎక్కడి నుంచి లక్షలాది మంది ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీరు అందరూ ఆర్థికంగా సాయం చేయండి. ఆ చేసే అటువంటి ప్రోగ్రామ్కి దగ్గరుండి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఆర్గనైజర్కి వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి, ఆర్థిక సాయం చేయండి. మేము రాలేకపోతున్నాము, మా వంతుగా దశభాగం చేస్తున్నామని వాళ్ళకి చేయండి. వాళ్ళు గొప్ప చేసేటువంటి విధంగా మీరు సలహాలు ఇవ్వండి. కానీ మీ అందరూ అండగా నిలబడకపోతే జరిగేటువంటి ప్రమాదాలు ఇంకా చాలా జరుగుతాయి. ఆ ప్రమాదాలకి మనం మౌనంగా ఉంటే ఇబ్బంది పడతాము. ఏదైతే 3వ తారీఖు జరిగేటువంటి మీటింగ్ ఉందో, క్రైస్తవ మీటింగ్ ఉందో, ఆ మీటింగ్ లక్షలాది మంది రండి. ఈ లైవ్ ద్వారా మీ అందరికీ కూడా చెప్తున్నాము, లక్షలాది మంది వీడియో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది నాకు కాల్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాము. ఈ వీడియోని షేర్ చేయండి. లక్షలాది మంది 3వ తారీఖు జరిగేటువంటి ఆ సభకి మీరు అందరూ కూడా రావాలి. ఐక్యమత్యమే మహాబలం అని చెప్పేటువంటి ఏ నినాదం అయితే జై భీమ్ టీవీ మొదటి నుంచి కోరుకుందో దానికోసము పురుడు పోసుకున్నాడు అజయ్ బాబు అన్న. అందరిని కూడా సంఘటితం చేసి పెద్ద ఎత్తున చేస్తున్నాడు. అందుకోసం మీరు అందరూ వచ్చి నిజంగా మన ఐక్యతను చాటాలన్నటువంటి నేపథ్యం కూడా నేను చెప్తున్నాను జై భీమ్ దినపత్రిక ద్వారా.